మంచిది. దేవుడు తన దాసుని ద్వారా చక్కని వర్తమానం మనం వినగలిగినాం. మరి చాలామందిని చెప్పాడు. ఒకరన్నా గుర్తుండదా లేదా మీకు? ఎవరెవరో చెప్పండి పోనీ. ఎస్తేర్ ఒకటి గుర్తుంది మీకు, ఎజ్రా ఒకటి గుర్తుంది మీకు, ఇంకా మొత్తానికి గుర్తుండాయి. అయితే ఏమ్మా, ఎజ్రా చెప్పాడు, తర్వాత యోవేలు గురించి చెప్పాడు, ఆ తర్వాత యోనా, ఎస్తేరు, యెహోషాపాతు, యోధా గోత్రం అన్నీ గుర్తుండాయా? పోనీ మీరు ఒక్క వీరవనితని గురించి మీ ముందుకు నేను తీసుకొస్తా. ఆమె ఎవరు చెప్పండి? వీరవనిత. ఇప్పుడే చెప్పారు కదా మీరు. అబ్బా, స్టార్టింగ్ ట్రబుల్. ఎవరు? వీరవనిత. ఎలా అయింది? ఒక విషయం తెలుసా మీకు? ఆ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాటే లేదు. ఉందయ్యా? చూస్తే చెప్పండి. దేవుడనే మాట లేదు, కానీ దేవుని అదృశ్య హస్తము కదండి వారి వెనకాల ఉండింది. ఎవరి వెనకాల అంటే మొర్దెకై, ఎస్తేరు. మొర్దెకై, ఎస్తేరు. మొర్దెకై చాలా నిష్ట కలిగినటువంటి వాడు. ఎంత నిష్ట అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉన్నటువంటి 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞను ఆయన ఎప్పుడు కూడా పక్కకు తొలగిన వాడు కాదు. అంత గొప్ప నిష్ట కలిగిన వాడు. ఎందుకనేనంటే ఆయన జీవితంలో తన చిన్నాన్న అయినటువంటి కూతుర్ని ఆయన దత్తత తీసుకున్నాడు. చిన్నప్పుడే మరి తన చిన్నాన్న చిన్నమ్మ ఇద్దరు చనిపోయినారు. ఆమెకు వారికి చాలా ముద్దుల బిడ్డ ఉండేది. ఆమె హదస్స అని పేరు పెట్టుకున్నారు ఆ పాపకు. హదస్స అనగా ఏమిటి అని మనం చూస్తే ఆమెకు చిగురుటాకు అనే పేరు. ఇంకో పేరు కూడా దాని గురించి మనం చూస్తే వెలుగునిచ్చేటటువంటి కాంతి అనేటటువంటిది హదస్స అంటే. ఈమెని దత్తత తీసుకున్నాడు. అనాథ, ఏమాత్రం కూడా ఎవరు లేనప్పుడు ఇప్పుడు తీసుకొని తండ్రి అయినాడు. దత్తత తీసుకున్నాడు, చాకినాడు. ఆమె యవనస్తురాలయ్యింది. ఆ దత్తత తీసుకున్న తర్వాత హదస్సా పేరును మార్చి ఈయన ఎస్తేరు అని పేరు పెట్టుకున్నాడు. ఎస్తేరు అంటే నక్షత్రం. అంటే వాళ్ళ నాన్న అమ్మ పెట్టిన పేరుకి దీనికి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. అలా ఆ పాప యవనస్తురాలయ్యింది. ఈయన ఏం జరిగింది అని అంటే 27 సంస్థానాలకు అధిపతి అయినటువంటి అహశ్వేరోషు దగ్గర అక్కడ అంతఃపురంలో ఉండడం ఆయన ఒక విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ ఆ యొక్క అంతఃపురంలో. ఏమిటేనంటే ఆయన రాజు యొక్క భార్య అయినటువంటి వష్టి ఆయనకి ఎదురు తిరిగింది అనుకోవాలి, ఒక విధంగా చెప్పాలి అని అంటే. అలా ఎదురు తిరిగిన దాన్ని బట్టి ఆ 127 సంస్థానాధిపతులు ఏం చెప్పారంటే, అయ్యా, నీ భార్య నీ మాట వినలేదు కాబట్టి మా భార్యలు కూడా మా మాట వినకుండా పోతారు, కాబట్టి ఆమెను ఏం చేస్తామంటే ఈ సంస్థానం నుంచి తొలగించేసి అని అన్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇక్కడ ఉండే సహోదరులందరూ కూడా వీరవనితలు కావాలని నా ఆశ. మగోళ్ళు పక్కన పెడదాంలే కదండి, ఆడవాళ్ళ సంగతే చెప్తాను. మీరందరూ ఏం కావాలి? వీరవనితల్లాగా, ఎస్తేరులాగా మీరు ఈ దినాన తయారవ్వాలి. ఎందుకని అంటే ఇప్పుడు సహోదరుడు చెప్పినటువంటి అన్నిటిలో కొల్లా మీరు బాగా ఎస్తేరు బాగా గుర్తుపెట్టుకో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆమె అనాథ అయిన
తన చాకుడు తండ్రి అయినటువంటి ఆయన దగ్గర చాలా చక్కగా ఎదిగింది ఆమె. ఆయనకి ఎంత నిష్ట ఉందో అంతే నిష్ట ఆమెకు కూడా ఉంది. అలాగూ ఉన్న పరిస్థితుల్లో ఆ రాజు తన భార్య అయినటువంటి వష్టిని ఆయన పంపించేసినాడు బయటికి అంతఃపురం నుంచి. అంతేకాకుండా వారందరు 127 సంస్థానాధిపతులైనటువంటి వారు ఇచ్చిన సలహా ప్రకారం, నువ్వు యవనస్తుడు కదా, నీకు ఇప్పుడు భార్య కావాలి కాబట్టి ఒక పని చేయి, మన దేశాల్లో మన 127 సంస్థాల్లో ఉన్నటువంటి యవన కన్యకలను నువ్వు పిలిపించు, వాళ్ళల్లో ఎవరైతే నీకు ఇష్టమో వారిని నీవు పెండ్లాడు అని చెప్పినారు. ఇప్పుడు అందరూ 127 సంస్థానాల్లో నుంచి అంటే కుప్పలు తెప్పలుగా కన్యకలు అంటే యవనస్తులైన ఆడపిల్లలందరూ కూడా అప్లై చేసుకున్నారు, వచ్చేసినారు కూడా. ఇప్పుడు ఈమె మొర్దెకై దగ్గర ఉంది. ఆయన చాకుతూ ఉన్నాడు కదా, అమ్మ నువ్వు కూడా పో అన్నాడు. నేనెట పోయేది కదా, నాకు కనీసం అక్కడ అప్లై చేసేదానికి కూడా నాకు స్తోమత లేదేనంటే, నేను చెప్తాను కదా నువ్వు పో అని అన్నాడు. అంటే అంతగా ఆమె గురించి రాయబడిన మాట ఏమిటంటే సుందరవతి అని రాయబడి ఉంది. అంత అందమైన ఆమె ఎస్తేరు. అలాగా వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళకి ఒక హేగ్ అనే దగ్గర ఒక నపుంసకుడి దగ్గర వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్లో పెట్టాడు. అలా పెట్టి వాళ్ళు బ్యాచ్లుగా చేస్తూ ఉంటే అక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఎస్తేరు ఎంత నిష్ట కలిగింది అని అంటే, వారందరికీ రాజు ఏం చేసేవాడంటే వచ్చిన వాళ్ళందరికీ సుగంధ ద్రవ్యాలతో అలంకరించేవాళ్ళు. కానీ ఎస్తేరు మాత్రం ఆ సుగంధ ద్రవ్యాలు కూడా పూసుకునేది కాదు. నాకొద్దు, నాకున్నటువంటి న్యాచురల్ అందంతోనే ఒకవేళ రాజుని మెచ్చితే అప్పుడు రాణిని అవుతానన్నటువంటి నిష్ట కలిగినటువంటి ఆమె. ఈ రోజులు ఎవరైనా ఉంటారంటే అట్ట కదా, బాగా అర్థం చేసుకున్నట్లయితే అలా ఉండినప్పుడు ఇప్పుడు బ్యాచ్లుగా పోతున్నారు. ఎవరిని కూడా ఆయన నచ్చలేదు, ఎవరు రాజు నచ్చలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈమెనుగా చివరు పోయినారు. అక్కడ మనం చూస్తే ఈమె వెళ్ళిన వెంటనే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే రాజు ఎస్తేరును ప్రేమించెను అని రాయబడి ఉంది. అర్థమైందండి? అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? యెహోషాపాతు యుద్ధాన్ని జయించడానికి ఎవరి హస్తం ఉంది కదా? యోధా వారు జయించడానికి, మిగతా 10 గోత్రాల వాడిని జయించడానికి ఎవరి హస్తం ఉంది? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మన వెనకాల ఎవరున్నారు? దేవుని అదృశ్య హస్తం ఉంది. ఈ దినాన్ని మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చారు అని అంటే మనకు వెనుక మన దేవుడు అదృశ్య హస్తం ఉంది. నీకు ఏ కోరిక, ఏ అవసరంతో వచ్చావో దాన్ని తీర్చడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇది మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, రాజు ఆమెను చేసినాడు. ఇప్పుడు అంతేకాకుండా వాళ్ళ చాకినటువంటి చిన్నాన్న లేకపోతే అన్న అవుతాడు, కానీ చాకినటువంటి తండ్రి కూడా అక్కడే ఒక గేటు దగ్గర ఆయన పనిచేసేదానికి ఒప్పుకున్నాడు. అక్కడ డ్యూటీ చేస్తున్నాడు ఆయన. ఇందాక చెప్పాడు సహోదరుడు, ఏమని చెప్పాడంటే అక్కడ బాగా ఒక ఏమనాలంటే అతనికి అతిశయం ఎక్కువ ఉండేటటువంటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అక్కడ. చాలా గర్వం ఉన్నవాడు ఉన్నాడు. అతని పేరే హామాను. అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే రథం నుంచి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ యొక్క గేటు దగ్గర ఉన్న వాళ్ళందరూ నాకు నమస్కారం చేస్తున్నారా లేదా అనని ఆయన కనుక్కుంటూ ఉండేవాడు, చూసేవాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కన్నా ఈ యొక్క మొర్దెకై మాత్రం తల ఉంచేవాడు కాదు, సాగిల పడేవాడు కాదు. తనతో ఉన్నవారందరినీ వాళ్ళు చేసినా ఈయన మాత్రం ఆ పని చేసేవాడు కాదు. అందుకనే ఆ హామాను ఆ గేటు దగ్గర ఉండే వాళ్ళని పిలిచి, మీకు అర్థమయ్యేదానికి కథలాగా చెప్తున్నా నేను, గేటు దగ్గర ఉండే వాళ్ళని పిలిచి, ఏమయ్యా మీరందరూ నాకు తాగిపడుతున్నారు కదా, వాడెవరు వాడేమి తలకాయ కూడా వంచడు, 2 చేతులు జోడించడు, ఏమి చేయడేమి అంటే వాడెవడో కనుక్కోండి అని అన్నాడు. వాడు చెప్పారు, అయ్యా అతడు ఎవరోగా కాదు, అతడు యూదుడు. ఎవరైనా యూదుడు,
వాళ్ళల్లో వంశములో కానీ వాళ్ళలో కానీ అలాంటి అలవాటు లేదు అని అన్నాడు. అంటే ఈ ఈసారి మళ్ళీ కనుక్కోండి నాకు నమస్కారం చేస్తాడో లేదని అంటే వాళ్ళందరూ పోయి అతన్ని అడిగారు. అయితే నేను చెప్పాడు, నేను మాత్రం తల వంచను, నేను నమస్కరించను, నేను సాగిలపడను. కారణం ఏమిటి అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ దేవుని ఆజ్ఞ అది. ఏమిటి ఆజ్ఞ? ఈ ఆజ్ఞలన్నీ బాగా వినండి ఈ మాటలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మిమ్ములను ఐగుప్తు దేశము నుండి వెలుపలకు తీసుకుని వచ్చిన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ మీరు ఏం చేయకూడదు? దే విగ్రహమునైనను చేసుకొనకూడదు. దానికి అది ఆయన నమ్మిన సత్యం. అర్థమైందండి? అదే నిష్టను ఎస్తేరుకు కూడా ఆయన చేసినాడు. అందుకనే వాళ్ళు ఏం పూసినా కూడా పూయించుకునేది కాదు. ఏ సుగంధ ద్రవ్యాన్ని కూడా ఆమె అలంకరించుకునేది కాదు. సాదాసీదాగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఆమెనే రాజు మెచ్చినాడు. ఇలా ఉంటే, ఈ రీతిగా ఉంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క హామానుకి ఈ విషయం తెలిసింది. వీడు యూదుడు అని తెలిసింది. యూదులు ఎవరు? దేవుని సంతానం, దేవుని యొక్క వారి వంశావళి కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్నవాడు గనుక ఇలా ఉన్నాడు అనని అతని మీద కక్ష పూనాడు. ఎలాగైనా సరే అసలు ఇతన్ని కాదు, మొర్దెకైని కాదు, ఈ వంశమే లేకుండా చేయాలనుకున్నాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన దగ్గరగా ఉండాలి. ఈ దినాన లోకం వైపు కాదు మనం చూడాల్సింది కదా. ఇంట్లో నేను పొయ్యి మీద పెట్టించింది దించినాడో లేదో మా ఆయన, మా పాప దించిందో లేదో, అసలు ఆయన కూడేసుకొని తిన్నాడో లేదో, ఇది కాదు ఉండాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఏది ఉండాలి చెప్పండి? బాగా ఆలోచన చేయండి పిల్లరా. అలాగూ దగ్గరగా ప్రభు దగ్గరకు వస్తే, నివాసం చేస్తే, వాసం చేస్తే కదండి. ఇప్పుడు చూడండి 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏం రాయబడిందో, ఏం జరిగిందో చూడండి. అక్కడ ఇప్పుడు ఈ యొక్క హామాను ఏం చేశాడంటే ఇతనికి వ్యతిరేకంగా ఒక చట్టం చేశాడు. ఎలా చట్టం అంటే తాకీదు అని రాయబడి ఉంది ఇక్కడ. ఈ తాకీదు చేశాడు. యూదులున్నవారు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒక్క దినానే చేసేయాలి అని అనుకున్నారు కదండి. అనుకొని ఆ యొక్క హామాను ఏం చేశాడనంటే గుర్రాల మీద పంపించేశాడు 127 సంస్థానాల మీదకి ఈ తాకీదుని. రాజుని అడిగితే రాజు నీ ఇష్టం, ఏం చేస్తావో చెయ్యి అన్నారు. కానీ ఈ విషయం తెలియదు ఆయనకి. అసలు హామాను చేసే కుట్ర తెలియదు. దేవుని బిడ్డలను కదండి సంహరిస్తారన్న కుట్రే అతనికి తెలియదు. నీ దగ్గర రాజముద్ర ఉంది కదా, ముద్ర వేసుకొని కానీ అని అన్నాడు కదండి. యూదులందరినీ సంహరించడానికి అతడు చేసిన పన్నాగం ఎవరికి తెలిసిందో తెలుసా? గేట్ కాడ ఉండేటువంటి మొర్దెకై తెలిసిందండి. మొర్దెకై తెలిసి ఏం చేశాడంటే ఇప్పుడు తను బట్టలు చించుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, వీధిలో దొల్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా అంటే పిల్లరా, రాణి అయిన ఎస్తేరు వాళ్ళ చాకేటటువంటి తండ్రి కదండి. ఈ విషయం నేరుగా వెళ్ళిపోయింది రాణి దగ్గరికి. చూడండి, ఒక అనాథ దేవుని అదృశ్యహస్తం ఉంటే ఒక అనాథ రాణి అయి కూర్చుంది. అంతేకాదు ఇప్పుడు రాజనగర్లో ఉంది. ఈ విషయం పోయింది. అమ్మా, మొర్దెకై ఆయన నీకు తెలుసు కదా, ఆయనే కదా మీ తండ్రి చాకిన ఆయన ఏమంటే బట్టలు చించుకొని అక్కడ వీధిలో పండుకొని ఉన్నాడు అని అంటే ఎందుకని అని అంటే ఇప్పుడు ఈయన చెప్పంపించాడు. ఏమని చెప్పంపించాడో తెలుసా? నువ్వు కానీ రాజు దగ్గరికి వెళ్ళి ఆ తాకీదును కానీ మాఫీ చేయకపోతే
కదండి. ఏం జరుగుతుంది అని అంటే మన వంశం అంతా కూడా నాశనం చేసేస్తాడు ఈ హామాను అని అన్నప్పుడు ఆమె చెప్పింది, అయ్యా రాజు ఆజ్ఞ అవసరం ఇది లేదే, పర్మిషన్ లేదే పోవటానికి లేదు. నేను ఇప్పటికే 3 నెలల నుంచి పోనీ కూడా పోవటానికి లేకుండా ఉన్నాను అని అంటే ఆయన అన్నాడు, నువ్వు కానీ ఈ విషయంలో రాజుతో కలుసుకోకపోతే వేరొక దారి నుంచి మాకు సహాయం వస్తుంది. ఏది ఆ వేరొక దారి? అర్థమైందా మీకు? ఇప్పుడు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం అనుకుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగూ ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 16వ వచనం చూడండి. ఆ మాటతో ఆమె బిత్తరపోయింది. నీవు పోయి ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా రాణి? మొరదకైతే ఏం చెప్తుందో తెలుసా? తను సాకుడు తండ్రితో ఏం చెప్తుందో తెలుసా? నువ్వు పోయి శోషణనందు కనబడిన యూదులనందరినీ, ఎందుకంటే ఈ దినాన అన్ని సంఘాల నుంచి మిమ్మల్ని పిలుస్తున్నది ఎందుకో తెలుసా? కాదండి, ఏదో దీంట్లో ఆదాయం ఉంటుందని కాదు, దీంట్లో సహాయం ఉంటుందని. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరికి సహాయం ఉంటుంది. అందుకనే ఏం చేస్తున్నామే అంటే, నువ్వు శోషణకి కోటకి వెళ్ళి యూదులందరినీ ఏం చేయమంటున్నది? అవును ప్రియులరా, విశ్వాసులందరూ కూడా ఈ దినాన నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం అందరము కూడా ఈ దినాన దేవుని సన్నిధిలో ఏం చెయ్యాలి? ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 34వ కీర్తన 17వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. నీతిమంతులు మొరపెట్టగా ఎవరు ఆలకిస్తారంట? అర్థం చేసుకోండి ప్రియులారా, నీవు ఉచితముగా నీతిమంతురాలుగా తీర్చబడినటువంటి నీవు కదండి, మొరపెడితే ఈ దినాన నువ్వు దేవుని సన్నిధిలో కదండి ఏ ఆలోచన లేకుండా దేవునికి అంటుకట్టబడి నువ్వు ప్రార్థన చేస్తే ప్రియులారా, నీతిమంతుల మొరను ఏం చేస్తాడు? శ్రమలన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. ఏ శ్రమ ఉంది నీకు? ఇంట్లో ఉందా? బయట ఉందా? వ్యాపారంలో ఉందా? నీ ఆరోగ్యంలోనే ఉందా? అర్థం చేసుకోండి. ఏదైనా సరే నీవు దేవుని చేత నీతిమంతురాలుగా తీర్చబడ్డావు గనుక నీవేం చేయాలి? మొరపెట్టాలి ఈ దినాన. అందుకనే దీనికి ఏ కూడికి ఏం పేరు తెలుసా? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత. ఈ 4 స్తంభాల మీద ఉపవాసన ప్రార్థన ఆగి ఉంటుంది, నిలిచి ఉంటుంది. ఏమిటంట? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత. ఈ 4 స్తంభాల మీద ఈ ఉపవాస ప్రార్థన నిలబడి ఉంటుంది కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు వెళ్ళి యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి, బాగా గుర్తు చేసుకోండి, 3 గంటలు కూడా ఉండం మనం. 3 గంటలు ఉండాలంటే అమ్మో ఏంది అన్న 3 గంటల దాకా పెట్టాడే, ఏంది పెట్టేది? ఎందుకు వస్తున్నాం మనం? ఒకసారి చూడండి దేవుని రాజ్యం ఏమిటో ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. నిజముగా ఇది తెలుసుకొని ఉంటే ఆ మాట మన నోటి కూడా రానే రాదు. భోజనమును పానము కాదు కానీ సమాధానమును పరిశుద్ధాత్మ యందలి అది మీ ముఖాల్లో కనపడాల్సింది. అది మన ముఖాల్లో కనపడాలి. ఏడు ముఖం కాదు. ఏది ఉండాలి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అదే ఇందాక చెప్పాడు, మోషే సేనాయి కొండ నుంచి దిగి వస్తుంటే 40 దివారాత్రాలు ఆయన ఆడుండి దిగి వస్తుంటే ముఖం వాడిపోయిందమ్మా. ఎలా ఉండింది? గుర్తుపెట్టుకున్నారా? గుర్తుందా? ఇప్పుడు మన ముఖాలు ఎలా ఉండాలి? ఇంటికి పోతే మీ ఆయన ఏందే వెలిగిపోతుందా అనాలి. మీ ఇంటికి పోతే ఎట్లుంటుందో తెలుసా? మీ ఆవిడ అనాలి, ఏందయ్యో ఈ దిన బాగా వెలిగిపోతుందని అనాలి. అట్టుండదు. ఆడమే 3-4 గంటలు పెట్టాడా, అది కాదు అనాల్సింది. మళ్ళీ చదవండి.
దేవుని రాజ్యము భోజనమును కాదు కాదు కాదు. ఈ 3 గంటలు కానే కాదు. ఇప్పుడు చూడండి పిల్లరా, 3 దినములు అన్నారంట వాళ్ళు. ఎవరు? మొర్దెకయి, ఎస్తేరు. మొర్దెకయితో పాటు ఎవరు ఉన్నారు? 16 వచనం బాగా చదువు. యూదులందరూ, విశ్వాసులందరూ ఏలా ఉండాలి? తర్వాత ఈమె ఎట్లా ఉంది? అమ్మా, నేనును నా పనికత్తెలు. కదండి, 2 గ్రూపులు. ఇప్పుడు రాజమందిరంలో ఒక గ్రూపు, బయట ఒక గ్రూపు. అవునా? మొర్దెకయి, రండిరా నాయన, రేపటికి మనం ఉండవురా, మనం ఉండిర్రా, రండిరా అని పిలుచుకున్నాడు. ఈమెం చేసిందో తెలుసా? అమ్మా, ఈరోజు ఒకే నేను రాణిగా ఉండేది, అంతేనా? ఈరోజు ఒక్కరోజే, రేపటికి నేను నా రాణి పదవి పోద్ది, నేను ఉంటానో ఉండనో, కానీ నాతో కూడా పరిచారం చేశారు కాబట్టి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి. వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? కదా, పోవమ్మా రాణి, పోతే పోయినావా అని అన్నారా? లే, వాళ్ళ పరిచారకులందరూ 3 రోజులు ఉండారు. బయట కూడా ఎలాగున్నారు? యూదులందరూ ఉన్నారు. అలాగైతే ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. ఉపవాసం అంటే ఏదోలే కదా, వాళ్ళు పిలుస్తున్నారు, మనం పోతున్నారు కదా, ఇక్కడ ఉండే సేవకులు ఏదో ఆటోలు పెడుతున్నారు, పోదాము అని అనుకోబాకండి. మీరు వచ్చిన పర్పస్ ఏమిటా పర్పస్? మీ ఇంట్లో ఏ సమస్య ఉంది, ఏ బాధ ఉంది, దాని గురించి మనం కాన్సెప్ట్ చేయాలి. ఈ మైండ్ చేస్తే ఎంత విజయం ఉందో తెలుసా? చెప్పాడు, మరొకసారి చెప్తున్నాను. మొట్టమొదటిది ఏమిటో తెలుసా? రాజు దగ్గరికి రానినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈమె అడుగు పెట్టిందండి. కదా, మామూలుగా అయితే రాజు, ఎందుకు వచ్చినావు, నా పర్మిషన్ ఉందా అని అడగాలి. కానీ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎలాంటిది అని అంటే, రాజు మనసునే మార్చేసి దండమెత్తినాడు కదా. దండమెత్తి, ఏం కావాలమ్మా, ఎందుకు వచ్చినావు? మామూలుగా అయితే ఏమనాలి? ఎందుకు వచ్చినావు నువ్వు, నేను నా పర్మిషన్ లేకుండా అడగాల్సిన రాజు ఏమంటున్నాడు చెప్పండి? చూడగానే అబ్బాబాబా ఏం కలిగిందమ్మా రాజుకి? మన ఎడల మన రాజు కూడా అలాంటి ప్రేమ కలుగుతుంది. నా బిడ్డ దేవుని సన్నిధిలో చేరి కదండి ఏం చేస్తుంది? తన సమస్యల కొరకు నా మీద కొమ్మరించుకుంటూ ఉంది కదా, కన్నీరు విడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. నా బిడ్డ యొక్క బాధని నేను చూడాలి అనని ఆయన ప్రేమి మన మీద దయ పుట్టిస్తాడు. దేవుడు దయ పుడుతుంది ఆయనకి. అది ప్రియులారా నిజమైనటువంటి ఉపవాసం ప్రార్థనలో ఉండేది. ఇప్పుడు ఏం కావాలని అడిగితే, ఇప్పుడు ఆ రాజదండం ఏం చేసినాడు? చాపగా కొన ముట్టింది అంతే. రాజు దగ్గరకు పోయి వేరే మాట్లాడలేదు ఆమె, రాజు దండము అలా అన్నది. అందుకనే ప్రియరా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, ఆయన దుడ్డు కర్రయు. అది సంగతి. 23వ కీర్తనలో నువ్వు నిజంగా చదివితే, ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండమును కదా. ఇప్పుడు రాజదండం ఎవరి మీదకి పోయింది? ఎస్తేరమ్మ మీదకి పోయిందండి కదా. అందుకని ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఎవడు శత్రువో ఎవడు మిత్రులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేసింది. ఎలా చెప్పిందంటారో తెలుసా? అయ్యా, నా వంశం ఉంది, యోధా వంశం ఉంది, నా వంశమంతా కీడుకు రెడీగా ఉంది, చంపేస్తాడు ఇంకొక చెబు తాలితే, కాబట్టి ఇదిగో నా మనవి ఆలకించు అని చెప్పి ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేసింది. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అనని పిల్లరా, అలా చెప్పుట ద్వారా రాజుకంతా అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడు తెలుసా పిల్లరా? ఒక్కసారి చూడండి, అన్న ఒక చేశాడు.
ఏమిటి అని అంటే తాకీదు ఎన్నటికి మారదు మారదు మారదు. అది ఆ రోజు శాసనం. అందుకని ఏం చేశాడు అని అంటే రాజు రెండవ తాకీదు రాశాడు. ఎందుకనంటే చూడండి, మీరు కావాలనంటే 8వ అధ్యాయం 6, 7, 8 వచనాలు 3 వచనాలు చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. చూడండి, ఎస్తర్ మాట్లాడుతూ ఉంది. నేను ఎలాగూ సహింపగలనని రాజైన అహష్వేరోషు ఇలాగూ సెలవిచ్చెను. అమ్మా, తాకీదు గురించి చూడండి ఏం రాయబడిందో. ప్రయత్నించును. ముద్రింపబడిన తాకీదు ఏ మాత్రము కూడా మార్చలేము. చూసారా, రాజు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఒకసారి వెళ్ళిపోయింది తాకీదు, 127 సంస్థానాలకి వెళ్ళిపోయింది. అయితే నేనేం చేస్తాను ఇప్పుడు అంటే వేరేది రాసుకోండి. చూడండి, ఆనాడు ఉన్న చట్టం అది. నేను వేరేది రాసుకోండి, నేను రాజముద్ర వేస్తాను. అంతేకాదు ఏం చేస్తానో తెలుసా? ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి చెప్తాను. చూడండి ఏమిటైనానంటే 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇవి పోతూ ఉన్నాయి, హామాను గుర్రాలు పోతా ఉన్నాయి. వాటికన్నా ముందు ఏవి పోవాలి? బీజాశ్వాలు పోవాలి. అతి వేగంతో వెళ్ళేవి. రాజు దగ్గర పెంచబడినటువంటి బీజాశ్వాలు అంటే అవి కింద నడవు, గాలిలో ఎగిరిపోయేంతగా ఉంటాయి అవి. వాటికి అందుకని బీజాశ్వాలు అని పెట్టాడు. ఉట్టి అశ్వాలు కాదు ఇవి. వినండి, అంత స్పీడ్గా ఇప్పుడు రెండవ తాకీదు వెళ్ళిపోయింది. ఇప్పుడు యోధా వంశస్థుల యొక్క బ్రతుకులు ఏమైనాయి? పండుగలైనాయండి. ఏ దాని వల్ల చెప్పండి మీరు? ఇప్పుడు ఎవరు ప్రే చేశారమ్మా? ఎవరు చేశారు ఉపవాస ప్రార్థన? ఎస్తేరు ఒకటేనా? ఎస్తేరుతో పాటు పనికత్తెలు, తర్వాత మొర్దెకైతో కూడా ఉన్నటువంటి యోధావారు. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అని అంటే ఆల్రెడీ తాకీదు ఉంది. ఆ తాకీదు కన్నా ముందు వెళ్ళిపోయేదానికి ఏం చేశాడో తెలుసా? బీజాశ్వాలను పంపించాడు. అశ్వము, బీజాశ్వము కదండి. ఇవి ఎంత శరవేగంగా వెళతాయి అని అంటే 127 సంస్థానాలకు వెళ్ళిపోవాలి. 127 సంస్థానాలకు వెళ్ళటానికి రాజు అనుమతినిచ్చాడు. నైట్ ఎంత వెళ్ళిపోయినాయో తెలియదు, కానీ వీటికన్నా కూడా ముందుగా కదండి, హామాను పంపించిన తాకీదు కన్నా ముందుగా ఏది వెళ్ళిపోయింది? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన సమస్య ఎంత స్పీడ్గా వెళ్తుంది చెప్పండి. మన సమస్య ఎంత స్పీడ్గా వెళుతుంది అని అంటే అడిగి ఊహించిన దానికంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడు సంపూర్ణంగా నీ మనసు, నీ హృదయము, నీ తలంపులు అన్నీ కూడా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అన్నటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు. అంతేగాని క్యాటరింగ్ వచ్చిందో లేదో, ఈరోజు చికెనో లేకపోతే ఉట్టి కూర సాంబారు అనుకోబాకండి. అవి పక్కన పెట్టండి కొద్దిసేపు. నేను చెప్తున్నాను పిల్లరా కదా. ఎందుకనంటే నేను గొప్పవాడిని కాదు, నా ప్రభువు గొప్పవాడు. అందుకనే నేను చెప్తున్నాను, నా ప్రభు ఆజ్ఞ ప్రకారం అలా చేస్తే ఎంత స్పీడ్గా అయినా ఏ తాకీదు. ఇంకోటి కూడా చెప్పమంటారా? పిల్లలు గుర్తు చూసుకున్నట్లయితే వెంటనే గేటు దగ్గర ఉండేవాడు అమ్మా ఏనండి, గేటు దగ్గర ఉండేవాడు కదండి. ఇప్పుడు ఏ వస్త్రాలు ధరించాడో చూడండి. చూడండి 8వ అధ్యాయం 15, 16 వచనాలు చదవండి. ఏమి రాయబడిందో చూడండి.
అప్పుడు మొర్దెకై అబ్బబ్బో, బూడిద లేదు ఇప్పుడు. ఉందా? బూడిద ఉందా? చినిగిపోయిన చొక్కా ఉందా? లేదు. అయ్యా వినండి, అర్థమైందా? ఏ వస్త్రాలు ధరించాడంట ఇప్పుడు మొర్దెకై? ఆ నీ ఉపవాస ప్రార్థనలో వెనక ఉన్న శక్తి అది, అదృశ్య శక్తి ఉంది. అదే దేవదేవుని యొక్క మాట. అమలారా వెనకాల కూర్చో ఉండేవాడు చెప్తున్నాను నేను, వినండి. ఏమిటో తెలుసా? మొర్దెకై ఇప్పుడు గేట్ కాడ లేడు. ఉన్నాడా గేట్ కాడ? ఎక్కడున్నాడు? ఏం చదవండి, అక్కడ ఏం రాయబడి ఉంది? రాజవస్త్రములు ధరించిన వాడై అందు నిమిత్తము ఆనందించి సంతోషము పొందెను. ప్రియులారా, చూసారా? అంతేకాదు, అది గొప్ప శుభదినముగా విందు చేసుకున్నారు. చూస్తారా? 17వ వచనంలో ఉందన్నమాట. ఆనందమును కలిగెను. సంస్థానమునందు ప్రతి పట్టణమునందును. అయ్యయ్యో, చూసారా? ఏడుపు లేదు ఇప్పుడు. అయ్యో మమ్మల్ని చంపేస్తాడేమో అని అనుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఆనందమును సంతోషమును పండగ చేసుకుంటున్నారండి కదా. అందుకే చెప్తున్నారు, ఎందువల్ల వస్తుంది? పరిశుద్ధాత్మని యొక్క ప్రార్థన, పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని బట్టి మనం సంతోషిస్తాం. కనుక ప్రియులారా, భోజనము పానము కాదు కానీ ఏదాని వల్ల ఆనందం రావాలి మనకు. అవును అమ్మా, యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో పెళ్లి కాకపోతే పెళ్ళి అయిపోవాలా, పాస్ కాకపోతే పాస్ అయిపోవాలా. అర్థమైందా? కాబట్టి నువ్వేం చెయ్యాలి? అవునా కాదా? అమ్మా, బాగా గుర్తు చేసుకోండి పిల్లరా. ఇంతటి గొప్ప స్థితిని దేవుడు మనకిస్తాడు కదా. ఏ విధము చేతనైనను మన ఉద్యోగాలు మనం గొప్పగా చేసుకోగలుగుతాం, మన వ్యాపారాలు మనం గొప్పగా చేసుకోగలుగుతాం, మన పరిచర్య, దేవుని పరిచర్య అద్భుతంగా చేసుకోగలగటానికి ఈ ఉపవాస ప్రార్థనలే. అందుకనే సహోదరుడు చెప్పాడు, ఉపవాస ప్రార్థనల తర్వాత సువార్త సేవ, ఇంకే పరిచర్యనే ఉంటుంది. స్త్రీల పరిచర్య ఉండొచ్చు, యవనస్తుల కూడిక ఉండవచ్చు, చిన్నపిల్లల పరిచర్య ఉండవచ్చు, ఆ తర్వాత సువార్త సేవ ఉండవచ్చు. ఏ దానికైనా మొదట ఏం కావాలి? అందుకనే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన మహిమను మన ఎడల కనబరుస్తాడు. కాబట్టి శత్రువులను మనం కాదు చేసేది. ఇందాక చెప్పాడు యెహోషాపాతు జీవితంలో, శత్రువులను మనం కాదు, వాళ్లే తప్పుటడిగేస్తారు. చూస్తారా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, వారు కాలు జారిపోయానని రాయబడి ఉంది. చూడండి. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమొచ్చేసింది? వాళ్ళల్లో ఆనందం వచ్చేసింది కదా, ఆనందం వచ్చేసింది. అందుకని కాలు జారే శత్రువు ఏం చేస్తాడంట? నావే కదా. కాబట్టి ఈ సమయంలో గుర్తు చేసుకుందాం పిల్లరా. చాలా ఉన్నాయి ఎస్తేరు గ్రంథంలో. కొన్ని మాత్రమే సహోదరుడు చెప్పగలిగినాడు, కొద్ది మాత్రమే నేను కూడా చెప్పగలిగినాను. అంటే ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం కూడా 7వ కీర్తన 15వ వచనం చదువుకొని మనం ముగించుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. అమ్మా, అవి సిద్ధపరిచినారమ్మా? తాను దోవిన గుట్టలో వాని నెత్తి మీదకే ఏమైందమ్మా? హామాను గతి ఏమైందయ్యా? ఈ వాక్యం కరెక్టా కాదా? వాడు ఉరికి ఎక్కించాలనుకున్నాడు మొర్దెకైని. ఎవరు ఎక్కారయ్యా? వాడే ఎక్కాడా లేదా? ఈ మాట కరెక్టా కాదా? దావీదు చెప్పింది కదా. వాడు గుంటలో వాడే పడ్డాడు. మరి మొర్దెకై ఎక్కడికి ఎక్కాడు? రాజవస్త్రములు ధరించిన వాడై కదండి ఆ యొక్క సింహాసనానికి, ఒక విధంగా చెప్పాలేనంటే ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయినాడు. రాజు తర్వాత రాజుగా ఉండేటటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు మొర్దెకై, గేటు దగ్గర ఉన్నవాడే. మన స్థితి కూడా అంతే. వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
కదా. 136వ కీర్తన 23వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఎప్పుడు గుర్తు చేసుకుంటాడంట ఆయన? 136వ కీర్తన 26వ వచనంలో ఏం రాయబడింది? మా 136వ కీర్తన 23వ వచనం చదువమ్మా. ఎవరినంట జ్ఞాపకం చేసుకునేది? మనము దేన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరము ఉంటుంది కదండి. కాబట్టి మనిషి కుమారుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆ మాట యేసయ్య నోటి గుండా వచ్చింది. చూస్తారా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. మత్తయి సువార్త అతనికి ఏమి ప్రయోజనము? ప్రతిగా ఏమి ఇవ్వగలడు మనిషి కుమారుడు? రాబోచున్నాడు. అప్పుడు ఆయన వాని క్రియల చొప్పున వాడికి ఇస్తాడు కదా. మనిషి కుమారుడు మహిమతో రాబోతున్నాడు. తండ్రి మహిమతో ఆయన రాబోతున్నాడు కదా. ఆయన మహిమతో రాబోతూ ఉండేటప్పుడు మనం ఇంకా ఇంకా కదండి అలా ఉండిపోతే ఏ లాభం? అందుకనే ఎస్తేరు అక్కడ 10 అధ్యాయాలు ఉంటే 10 అధ్యాయాల్లో కూడా ఇతికినా కూడా కనపడదు మనకు దేవుడు అన్నమాట. దేవుడు అన్న మాట కనపడదు. కానీ దేవుని అదృశ్య హస్తము ఎవరితో ఉండింది? ఎస్తేరుతోనూ మొర్దెకైతోనూ ఉండింది కనుక యూదులందరూ రక్షింపబడ్డారు. అలాగైతే వీళ్ళని గుర్తు చేసుకుందాం. నా యొక్క వంశము నాశనం అయిపోతుంటే నాకెంత బాధగా ఉంటుంది రాజా. కాబట్టి నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారా? ప్రార్థన చేయి. నీ పిల్లలు ఇంకా ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నారా? ప్రార్థన చేయి కదండి. నీ భర్త ప్రభువును నమ్ముకోని స్థితిలో ఉన్నాడా? ప్రార్థన చేయి. నీ భార్య ఇంకా ప్రభువును నమ్ముకోని స్థితిలో ఉందా? ప్రార్థన చేయి. అదే సమయంలో నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో కదండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అదే సమయంలో పిల్లరా ఏ విధిలో ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి.